హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ డియర్ ఉమా. ఈ మూవీ 2 అవర్స్ 34 మినిట్స్ తో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై అమర్ పృథ్వీ, సౌమ్యారెడ్డి అండ్ పృథ్వీరాజ్. ఇంకా మన తెలుగు యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. సప్తగిరి, రాజీవ్, అజయ్ ఘోష్, అమని ఇంకా చాలా మంది ఉన్నారు గైస్, వీళ్ళే కాదు. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, మన హీరో సింగర్ రాక్ స్టార్ అవుదామని చాలా కష్టపడుతూ ఉంటాడు. అదే టైంలో మెడిసిన్ చదువుతున్న ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది, మన హీరో రాక్ స్టార్ సింగర్ అయ్యాడా లేదా అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉండి, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది గైస్. ఒక కొత్త ప్రయత్నమే అని చెప్పాలి. బట్ ఈ కాన్సెప్ట్ మొత్తం సెకండ్ హాఫ్‌లోనే స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుందనమాట. బట్ పర్లేదు, కవర్ చేశారు ఆ లవ్ స్టోరీతో. నాకు నచ్చింది ఏంటంటే, మూవీలో హీరో సింగర్. కాకపోతే మూవీలో అన్ని సాంగ్స్ బావుండవు. కొన్ని సాంగ్సే బావుంటాయి. వల్ల కొంచెం మూవీలో అన్ని సాంగ్స్ బావుంటే చాలా బావుండేది గైస్. ఎందుకంటే హీరో సింగర్ కదా! అందువల్ల. అండ్ మూవీలో సప్తగిరి అండ్ అజయ్ ఘోష్ గారు కొంచెం నవ్విస్తారు గైస్. వాళ్ళ వల్ల మూవీ కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ మూవీలో ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ కూడా అంత పెద్ద గొప్పగా ఏమి లేవు. నార్మల్‌గానే ఉన్నాయి. బట్ మూవీలో మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అదైతే కొంచెం నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే హీరో అండ్ హీరోయిన్ పర్లేదు, బానే చేశారు. సప్తగిరి, అజయ్ ఘోష్ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళు ముగ్గురు కూడా పర్లేదు, బానే చేశారు. ఇంకా మూవీ టీమ్ మొత్తం పర్లేదు, బానే చేశారు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు, బానే ఉన్నాయి. అండ్ మూవీలో 2, 3 డైలాగ్స్ ఉంటాయి. అవి కొంచెం బావుంటాయి. అండ్ మూవీలో ఎమోషన్ కూడా గట్టిగానే ట్రై చేశారు. కాకపోతే కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అవ్వలేదు. బట్ పర్లేదనమాట. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే పర్లేదనిపించింది గైస్. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5.